రాష్ట్రంలో ఆడపిల్లల భవిష్యత్తును మరియు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గంలో 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 4,000 రూపాయల నుంచి 5,000 వరకు ఖర్చు ఈ ఖరీదైన వ్యాక్సిన్ ను పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. వెంకటగిరి నియోజకవర్గంలోని బాలయ్యపల్లి, డక్కిలి, వెంకటగిరి రూరల్ మండలాలు మరియు వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 3,500 మంది 14 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించడమే లక్ష్యమన్నారు. ప్రస్తుతం 200 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే మిగతా వారికి కూడా విడతల వారీగా వ్యాక్సిన్ వేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ కు 90 నుండి 95% వరకు నివారిస్తుందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టారనే అపోహల్లో ఎలాంటి నిజం లేదని, ఇది పూర్తిగా సురక్షితమని శాస్త్రీయంగా నిరూపించబడినదని డాక్టర్లు స్పష్టం చేశారు. 14 ఏళ్ల నిండిన ఆడపిల్లలు తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇప్పించి వారిని ప్రాణాంతక క్యాన్సర్ బారి నుండి రక్షించాలని కోరారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ఆయన సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా రెండు కళ్ళుగా చూసి అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు. సంక్షేమం అంటే ప్రజలు కూడా ఆరోగ్యం కూడా బాగుండాలనే కాన్సెప్ట్తో ఈరోజు ముఖ్యమంత్రి ఈ 14 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి ఈరోజు వ్యాక్సిన్ ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళకి 18 సంవత్సరాల తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి. వాళ్ళకి గర్భంలో ఎలాంటి డిసీజ్ రాకుండా, క్యాన్సర్ రాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దీని ఖరీదు కూడా 4,000 నుంచి 5,000 దాకా ఉంటుంది. పేదవాళ్ళు వేయించుకోలేరు కాబట్టి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టి స్టార్ట్ చేసి ఈ పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వమని చెప్పని కూడా మన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వాల్లో ఇలాంటివి జరగల. మీరు కూడా చూశారు. హాస్పిటల్లో సరిగ్గా మెడిసిన్స్ లేదు, వచ్చిన పేదవాళ్ళు సరిగ్గా చూసేది లేదు. అలాంటివి లేకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి అన్ని ప్రభుత్వ హాస్పిటల్కి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ధీటుగా అన్ని రకాలుగా శుభ్రతలో కానీ, మెడిసిన్స్లో కానీ, డాక్టర్స్ విషయంలో కానీ, డాక్టర్స్ కూడా ఇక్కడ క్వాలిటీ డాక్టర్స్ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మెడిసిన్ పాస్ అయ్యి టెస్టులు పెట్టి ఆ టెస్టుల్లో పాస్ అయినటువంటి వాళ్ళే ఈ ప్రభుత్వ హాస్పిటల్కి వస్తారు. మీరు ప్రైవేట్ హాస్పిటల్ అలాంటితే ఏం ఉండవు. చాలామంది ఉన్నారు ఇక్కడ వెంగళూరులో కూడా ఆర్ఎంపీ డాక్టర్లు, డాక్టర్లు చెప్పుకుంటారు. కరెక్ట్ కాదు అది. కాబట్టి అన్ని రకాలుగా అన్ని ఫెసిలిటీస్ ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి. అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ కూడా బయట 4-5 వేలు అవుతుంది. ఇక్కడ ఫ్రీగా వేస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి సంక్షేమం కోసం అన్నీ కూడా ప్రజల కోసం అందుబాటులో ఉండాలి, ఆరోగ్యాలు కూడా చూడాలనే కాన్సెప్ట్తో ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకొని చేయడం జరుగుతుంది. ఎక్కువగా వస్తుంది. దాన్ని నివారించడానికి హెచ్పివి వ్యాక్సిన్ ప్రివెన్షన్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కలిసి 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది. ఇది సింగిల్ డోసు వ్యాక్సిన్ అనేది. సో ఇది 90 to 95% మ్యాక్సిమం ప్రివెన్షన్ అనేది ఉంటుంది ఈ వ్యాక్సిన్ వల్ల. దీని వల్ల కొందరు ఏంటంటే దీని గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. అపోహలు అనేవి అవి అపోహలే. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక వ్యాక్సిన్ ఇచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా ట్రయల్ రన్ చేసి దాన్ని ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అని ఉంటుంది అని చూసి ఇవ్వడం జరుగుతుంది. కొందరు ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏమన్నా పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అపోహలు పడుతున్నారు. ఆ అపోహలు అనేవి ఎటువంటి దానికి సైంటిఫిక్గా ఎటువంటిది ప్రూవ్ లేదు. సో ఈ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క ఆడపిల్లకి అంటే 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలందరూ ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ ఉపయోగించుకోవాలని, అలాగే ఈ వెంకటగిరి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మన గౌరవ ఎమ్మెల్యే గారైన కురుగొండ్ల రామకృష్ణ గారి చేతుల ముందుగా ఈ వ్యాక్సిన్ ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు సిహెచ్సిలో.